అంటే అంటే నేను ఎక్కువ మీద మీ పర్సనల్ లైఫ్ గురించి అడగదలుచుకోలేదు. బట్ మీకు ఒక బ్యాడ్ లవ్ స్టోరీ అని విన్నాను నేను. బ్యాడ్ లవ్ స్టోరీ. యెస్. అంటే వ్యూయర్స్‌తో పాటు నేను కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేశాననమాట. అది ఎక్కువ మిమ్మల్ని నొప్పి పరచాలని అడగను. ఒక రఫ్‌గా అసలు ఏంటి? మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది? ఏంటి? ఎలా క్లాషెస్ వచ్చాయి? అదొక్కటి చెప్తే సో వినాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. క్లాషెస్ గురించి వదిలేక లవ్ స్టార్ట్ అయిందనంటే ఒక ఫ్రెండ్ రవిగాడు అని ఉంటాడు. నేను అప్పుడు హైదరాబాద్‌లో రాకేష్ మాస్టర్స్ దగ్గర అసిస్టెంట్ వర్క్ చేస్తా ఉండే. ఓహ్! రాకేష్ మాస్టర్ దగ్గర. అవును. ఓకే. 2009 అనుకుంటా. 2009 నుంచి 2010లో అమ్మాయి పరిచయం అయింది. హుహు. అమ్మాయి పేరొద్దు. హ్మ్. అట్లా పరిచయం అయిపోయింది. అంటే మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. ఇంటికెళ్ళిన కొంచెం సిక్ అయ్యి ఇక్కడ నుంచి 2009 రాజమండ్రిలో ఏదో ఈవెంట్ చేసినాం జెమినీ టీవీదే. చేసి ఓకే. చాలా సిక్ అయిపోయినా. ఇంటికెళ్ళిన తర్వాత ఒక 3 మంత్స్ క్యూర్ అయిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చిండు రవి అని. వాడి ద్వారా అట్లా స్టార్ట్ అయింది. ఓకే. వాడు ఫోన్ చేసి "నీతో ఒక అమ్మాయి మాట్లాడాలనుకుంటాందిరా" అది అంటే సరే అప్పటికి మీరు ఈ ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నారా? లేదు అది అసలు ఆహా! లేదు. ఓకే. ఆల్బమ్ సాంగ్స్ లేదు. నార్మల్‌గానే డాన్సర్‌గా చేస్తున్నారు. డాన్సర్‌గా ఈవెంట్స్ అవి ఇవి చేసుకున్నది 2008, 9, 10లో. ఓకే. సో మీకు బాబు లిరి అవును. కలుస్తుంటాడా బాబు? బర్త్‌డే కలిసిన జూన్ 4థ్‌కి లాస్ట్ ఇయర్ కలిసిన. ఇక ఇప్పటిదాకా లేదు కలవను. నేను చాలా వీడియోస్ ఎక్కువ ఫాలో అవుతుంటాను. అంటే ఇంటర్వ్యూ అని కాదు. ఎక్కువ ఫాలో అవుతుంది. ఐ లవ్ ఫోక్ సాంగ్స్. సో ఎక్కువ శాతం లవ్ ఫెయిల్యూర్, బాబు గురించి, బాబు మెమోరీస్ ఎలా అనిపిస్తది సార్ ఆ ఫీలింగ్? అంటే ఆబ్వియస్ అది మనం బ్లడ్ కొంచెం దూరంగా ఉన్నా వి కాంట్ డైజెస్ట్ అది. సో మీ ఫీలింగ్ ఏమనిపిస్తుంటది ఇలా? నా దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తది. నా దగ్గర వాడి వీడియోస్ చాలా ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తది. ఇక చెప్పుకోలేను నేను అది. ఆహ్, నేనున్నా అంటే ఉన్నా అంతే. అంటే వీడి గురించి తలుచుకుంటే చాలా ఎమోషనల్ అయితా నేను. అదేందో లైఫ్‌ల నాకొక పెద్ద అబ్బో! అది అంతే చెప్పలేను. క్రిస్మస్‌కి గూడా అంటే ఈ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కూడా నేను విష్ చేయలేని సిట్యుయేషన్. చాలా ఇష్టం లిరి. కూల్. ఐయామ్ సో సారీ అసలు. ఇంత ఎమోషన్ టోనీ అస్సలు అనుకోలేదు. కనిపించిన నవ్వులు వెనకాల కనిపించిన బాధ కూడా చాలా ఉంటుంది. సో ప్రెజెంట్ వెయిట్‌తో బిజీగా ఉన్నారు సాంగ్స్‌తో. సాంగ్స్ రన్ అయితున్నాయి. అవుతున్నాయి. మూవీస్‌లోకెళ్ళాలి, మూవీ చేయాలి అని. హీరోగానా? అది ఏదైనా హీరో అని ఏం లేదు. నాకు హీరోకి ఏ మాత్రం తీసిపోలేదులేండి. బాగా యాక్టింగ్ చేస్తారు, డాన్స్ చేస్తారు, పాటలు పాడతారు. అవునండి మిమిక్రీ అని కూడా విన్నా నిజమే? అప్పుడప్పుడు ఏదో సరదాగా ఫ్రెండ్స్ కోసం అట్లా సో నా కోసం ఒక డైలాగ్ ప్లీజ్ మిమిక్రీ చేస్తూ. అంటే ఇప్పుడు వచ్చేలా లేదులేండి. టోనీ క్యాన్ డూ ఎనీథింగ్ ఏ టైంలోనైనా. అంతే చేయాలి నా కోసం. నార్మల్‌గా నేను లేడీ వాయిస్ తోటి మాట్లాడి ఓహ్! ఈ ఫ్రెండ్స్ టాలెంట్ తోటి కూడా ఉందా? అదొకటి. ఓకే. నాగేశ్వరరావుది నేను నాగేశ్వరరావు గారిని బాగా ఇమిటేట్ చేస్తానని బాగా తెలుసు. అంటే బాగేం లేదు. నార్మల్‌గా అట్లా సో మా మాట్లాడుతా. కెమెరామెన్‌తో మాట్లాడంటే మా వాయిస్‌ని ఒకసారి మాట్లాడండి. మా కెమెరామెన్ కూడా మంచి ఆర్టిస్ట్ అన్నమాట. అవును. రాస్కెల్ ఏ బచ్చొచ్చినావు అసలు. అదే ఇప్పుడు నేను ఆ ఫీల్‌కి రాలేకపోతున్నాను. ఇట్స్ ఓకే. ఓకే. అమ్మాయిలాగా ఒక పాట పాడండి. అమ్మాయిలాగా అమ్మాయి వాయిస్ తోటి. అప్పట్లో ఈవెంట్స్ చేసినప్పుడు ఓహ్! ఈవెంట్స్ కూడా? ఈవెంట్స్ మ్యారేజ్ ఈవెంట్స్ స్టార్టింగ్‌లో టోనీలో చేశాను. మంచి కళా పోషణలు ఉన్నాయి అయితే. అంటే ఆ ఈవెంట్స్‌లో పాడలేదు. ఆహా! వాళ్ళు అందులో పాడుకునే పాట పెళ్ళికి సంబంధించింది. ఆహా! మ్రోగింది కళ్యాణ వీణ, మ్రోగింది కళ్యాణ వీణ, నవమోహన జీవన మృదువనిలో
కొంచెం వండర్ఫుల్. ఫ్లాట్ నుంచి బయటకి వచ్చేసరికి వాయిస్ వెళ్ళట్లేదు. నిజంగా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కి ఇలాగా ఫ్రాంక్ కాల్ ఫోన్ చేసి అమ్మాయిలా మాట్లాడిన సందర్భాలు చాలా ఉంటాయి కదా. ఉన్నాయి చాలా మాట. మామూలుగా బాయ్స్ అంటేనే వెరీ నాటీ, ఇంకా అందులో ఇలాంటి ఒక ప్లస్ బాయ్స్ ఉంటే మామూలుగా ఊరికే చేయొచ్చు. చేసేయండి అలాగే ఎప్పుడైనా ఎవరికైనా చేశాను. చాలా బుక్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే చేస్తున్నారు కదా, మంచి మంచి సాంగ్స్ హిట్ అవడం. కానీ మీ బ్యాక్ సపోర్ట్ ఎవరు బాగా? బ్యాక్ సపోర్ట్ జనతా బబ్లు, రగ్గాడు, ఇంకా చాలా మంది, శివ వేల్పుల, డిఓపి శివ వేల్పుల, నా ఫ్రెండ్స్ వెంకీ మంకీ జబర్దస్త్. మాకు ఒక గ్రూప్ ఉంది వాట్సాప్ లో, దాని పేరు చెప్పలేను కానీ చాలా మంది ఉన్నారు నాకు నాకు తెలుసు సపోర్ట్ చేసే వాయిస్ గ్రూప్ అసలు చాలా అసలు మామూలుగా ఉండవు. ఓకే వీళ్ళకి బాగా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నాకు ప్రతిసారి ఏమైనా చేసినా, ఏమైనా మిస్టేక్ చేసినా కానీ వాళ్ళ వెనక నుంచి ఫోన్ చేసి చెప్తా ఉంటారు, చేయడం చెప్పడం జరుగుతూ ఉంటది. నాకు ఏమైనా మనీ పరంగా కానీ దేని పరంగానైనా కానీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. మీ సాంగ్స్ అంతా అమ్మ నాన్న చూస్తుంటారా? చూస్తా ఉంటాను. అమ్మ ఎప్పుడు 24 hours ఫోన్ పట్టుకునే ఉంటుంది, నా సాంగ్స్ చూసుకుంటున్నా ఉంటది. ఎలా అనిపిస్తా మమ్మీ మామ్ మూమెంట్ అసలు? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ ఇంటికి పోయినప్పుడు అరే టోనీ ఈ సాంగ్ పెట్టావారా, అది భలే చేసినావారా, అలా సాంగ్ గురించి ఆ పిల్ల ఒక్కసారి నేను చూస్తా అయిపోరా, నీ ప్రేమ తెలుసుకుంటా అయిపోరా అని చెప్పని లాస్ట్ నిజంగా ఫీల్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయింది. సో అంటే మీరు న్యాచురల్లీ చేస్తే లేకపోతే ఏమన్నా అంటే ఒక సెటప్స్ చేసుకోవడం కానీ లేకపోతే ఇలా గ్రీన్ మ్యాట్స్ ఏమైనా యూస్ చేసుకోవడం? గ్రీన్ మ్యాట్స్ అసలు యూజ్ ఎప్పుడు ఎఫెక్ట్స్ ఏమైనా పెట్టుకోవడం లేదా? అసలు అలాంటిది ఏం లేదు. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉంటారు, ప్రభాకర్ బ్రో వాళ్ళు ఉంటారు. వాళ్ళు లక్ష్మణ్ నాకు ఇది కావాలి అని అన్నా వాళ్ళు చేసి, లక్ష్మణ్ నాకు ఇది కావాలి, ఇట్లా ఇట్లా ఉండాలి అని అంటే వాళ్ళు ఆన్ ది స్పాట్ లొకేషన్ మొత్తం చేసేస్తారు. ఓకే అంటే ఎక్కువ శాతం మీరు నేచర్ కి చేస్తారు ఉంటారు కదా. యా ఇలా రైటర్స్ అంతా మీకు ఎలా పరిచయం అవుతారండి? అంటే ఈ రైటర్స్ ఈ ప్రొడ్యూసర్స్ అంతా ఎలాగా? ఎలా మన ఎట్లా అంటే వాళ్ళకి మనం నచ్చి మనం చేసేది నచ్చిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళు వస్తారు, పరిచయం అవుతూ ఉంటారు. ఇప్పుడు సాంగ్ అయితే మనకి ఇట్లా ఒక సాంగ్ నుంచి ఇంకో సాంగ్ ఎట్లా వస్తుంది, ఈ సాంగ్ బాగా చేసిండు, ఆ అబ్బాయి బాగా చేసిండు, ఆయనకి ఈ సాంగ్ నా దగ్గర ఒక సాంగ్ ఉంది, నేను ఆయనతో చేయాలనుకుంటున్నా అని చెప్పేసి అట్లా నంబర్స్ తీసుకొని పరిచయం అయిన వాళ్ళు అట్లా లింక్ తోటి ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ తయారైంది. నన్ను సపోర్ట్ చేసి నాకు ఈ సాంగ్స్ ఇచ్చి నన్ను నమ్మి పెట్టిన ప్రొడ్యూసర్స్ అందరికి అండ్ కొరియోగ్రాఫర్స్ కి, డైరెక్టర్స్ అందరికి చాలా థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఈ పొజిషన్ అంటే నేను ఇంకా ఉండాలి, ఇది సక్సెస్ అని కాదు, ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని నేను అనుకుంటున్నాను. నన్ను ఈ పొజిషన్కి తీసుకొచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. నాకు ఇన్ని సాంగ్స్ నాకు నమ్మి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఎప్పుడైనా శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి మీకు ఎప్పుడైనా ఫోన్ వచ్చిందా? రాలేదండి. ఒకవేళ అంటే ఈ టీవీ షోస్ ఏమైనా ఒకవేళ వస్తే ఆఫర్ వస్తే చేస్తారు. ఇంట్రెస్ట్ మంచిగా ఉంది. ఇంట్రెస్ట్ మనకి ఇందులో ఆల్బమ్స్ చేసేదే మనం మూవీస్ లోకి వెళ్ళాలి, అందరికి తెలవాలి, మనకంటూ ఒక స్పెషల్ గుర్తింపు రావాలి అనేది. ఒకవేళ మూవీస్ చేయాలనుకుంటే ఎలాంటి క్యారెక్టర్స్ ప్రిఫర్ చేస్తారు? ఒక మంచి అవి గుర్తుండిపోయే క్యారెక్టర్ ఉండాలి. అది ఏదైనా హీరో అని మెయిన్ రోల్ అని కాదు, చిన్న క్యారెక్టర్ అయినా కానీ అరే ఇది భలే చేసిందా అని ఒక 5 minutes 2 minutes వచ్చి వెళ్ళిపోయినా 15 seconds కనిపించినా దానికి ఒక మెయిన్ రీజన్ ఉండాలి, అట్లా గుర్తుండిపోయేది. టోనీ లైఫ్ లో డిస్కరేజ్ అయ్యే మూమెంట్ ఏది, ఎంకరేజ్ అయిన మూమెంట్ ఏది? నాకు ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేసారు. నేను బాధలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు నాకు ఎంకరేజ్మెంట్ చేసుకుంటున్నా ఉన్నారు. చెర్రీ అని విను చేత వాడు స్టార్ట్ చేసి, నేను చాలా పెయిన్ఫుల్లో ఉన్నప్పుడు నువ్వు ఇది చేయగలవు, నువ్వు అది చెయ్యి, ఇట్లా నువ్వు ఒక మంచి డాన్సర్వి, నువ్వు ఒక కొరియోగ్రఫీ చేయగలవు. అప్పుడు చిన్న మూవీ చేసేది వాడు హీరో, ఒక 2-3 movies చేసిండు. నా మూవీస్ కి నువ్వు కొరియోగ్రఫీ చేయరా అంటే నా మైండ్ డైవర్ట్ చేయడానికి వాడు అట్లా నన్ను ఎంకరేజ్మెంట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి ఒక యూట్యూబ్ ఛానల్లో ఏవైబి ఆర్ట్స్ అని అందులో వేసి, అంటే నా మైండ్ డైవర్ట్ కావాలి. నేను ఖాళీ ఉన్నప్పుడు నా ఫీలింగ్, నేను చాలా డిసప్పాయింట్, మొత్తం చనిపోదాం అనుకున్న సిచ్యువేషన్లో ఉన్నాను నేను. ఇక నాకు ఎవరు అవసరం లేదు. బ్రేకప్ అయిన తర్వాత నాకు చాలా పెయిన్లో ఉన్నాను నేను. నాకు 24 hours డ్రింక్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను మర్చిపోవడానికి. పొద్దున అసలు తెల్లారుతుందా రాత్రి అవుతుందా ఆ ఫీల్ లేదు నాకు అప్పుడు ఆ టైంలో. అట్లా నేను 24 గంటలు ఎప్పుడు ఏ టైంకి ఎక్కడ కరీంనగర్లో ఉన్నప్పుడు ఏ టైంకి, అంటే ఆ టైంలో నేను సాడ్లో ఉన్న టైంలో కరీంనగర్లో ఉన్నాను నేను. వాడే పిలుచుకున్నాడు చెర్రీ గారు. నాకు అక్కడ ఏ టైంకి ఏ వైన్స్ తీస్తారు, ఎన్ని గంటలకు తీస్తారు, ఎన్ని గంటలకు 5 గంటలకు కూడా ఉంటాయి లేబర్స్ కోసం అని.
ఎక్కడ బ్లాక్ లో దొరుకుద్ది. అంటే ఎందుకు అని అంటే అంత పెయిన్ లో ఉన్నా. అసలు నేను బయటకు వస్తాను కూడా అనుకోలేదు. నేను ఫస్ట్ అట్లా అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీని వదిలేసిన, అందరిని వదిలేసిన. అసలు నాకు ఎవరొద్దు, నేను ఒంటరిగా ఉంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా భయపడిపోయారు. అసలు ఏమైపోతాడు వీడు అని వాళ్ళు కాల్స్ చేసుడు, కాల్స్ రెస్పాండ్ లేదు, ఏం లేదు. అసలు ఒక ఫీల్‌లో ఉన్నా నేను. అట్లాంటిది థ్యాంక్ యూ రా చెర్రీ. నేను ఎప్పుడు చెప్పుకోలేకపోయినా. అంటే కొన్ని ఇంటర్వ్యూస్‌లో చెప్పుకున్నా. చాలా థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ రఘుజానికి, జంతబాబుల డాడీకి, శివవేల్పులకు, లక్ష్మణ్ అన్నకు, రామన్నకు, ఇంకా చాలా మంది ఉన్నారు. I20 మహేష్‌కి, వెంకీ డాడీకి, వెంకీ మంకీ డాడీకి, ఇంకా చాలా మంది ఉన్నారు. రాకకు అందరికీ చాలా థ్యాంక్ యూ. అసలు ఇట్లా ఇప్పుడు మీరు చూస్తున్న టోనీ అసలు ఒక 4 ఇయర్స్‌లోనే, అంటే 4 ఇయర్స్ బ్యాక్‌లో చనిపోయి ఉంటాడు. అట్లాంటిది నన్ను ఇంత సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ నిల్చోబెట్టారు. ప్రతిసారి నాకు నేను ఎప్పుడు డిసప్పాయింట్ అయింది లేదు. ఒకవేళ డిసప్పాయింట్‌లో కూర్చొని ఉన్నా గానీ ఆ సిచ్యువేషన్ రాలేదు. నేను ఒంటరిగా ఫీల్ అయితా ఉంటా. అంటే బాబు కోసమైనా ఏదన్నా అరే ఎందుకు ఇట్లా అయింది అనే టైంలో వీళ్ళు వస్తారు, చిల్ అయితా ఉంటారు. అట్లా నన్ను ఎప్పుడు ఎంకరేజ్‌మెంట్ చేసింది.